అందరికీ నమస్కారం. ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద ఇటువంటి బ్యాక్గ్రౌండ్తో ఏ సినిమా రాలేదు. ఇటువంటి డిఫరెంట్ సినిమా హనీ పేరుతో మన డైరెక్టర్ కరుణ్ కుమార్ గారు తెరకెక్కించారు. ఇప్పుడు మనం ఆ టీంతో చిన్న చిట్ చాట్. అందరికీ నమస్కారం. ఫస్ట్ కరుణ్ కుమార్ గారు, ఈ ఐడియా ఎలా వచ్చింది మీకు? ఈ ఐడియా మదనపల్లి ఇన్సిడెంట్ ఉంది కదా సార్. మదనపల్లి ఇన్సిడెంట్ మీరు చదివి ఉంటారు. ఒక మదరు ఇద్దరు పిల్లల్ని నోట్లో చెంబులు పెట్టి డంబెల్తో కొట్టి చంపేసింది. చంపేసిన తర్వాత అరెస్ట్ చేయడానికి వెళ్ళిన పోలీసులతో కానీ అధికారులతో కానీ ఆమె చెప్పిన షాకింగ్ విషయం ఏంటంటే వాళ్ళు చచ్చిపోలేదు, ఇంకో 3 రోజుల్లో వాళ్ళు లేచి వస్తారు వెనక్కి, వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఒక దేవుడి దగ్గర ఉన్నారు, వాళ్ళు బయటకు వస్తారని చెప్పింది. దాని కారణం ఏమన్నా తెలిసిందా సార్? తర్వాత ఎప్పుడన్నా దాని కారణం ఏంటంటే ఇది అప్పుడు కాదు, వాళ్ళు గత 7-8 ఏళ్ళుగా బయట ప్రపంచంతో డిస్కనెక్ట్ అయిపోయి ఉన్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరో తెలియదు. వాళ్ళకి ఒక కారు ఉంది, పిల్లలు బయటకు వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, వస్తున్నారు, కాలేజీకి వెళ్తున్నారు, ఆమె వస్తుంది పోతుంది. అంటే నైబర్హుడ్ అంత ఉంది చూసారా. అంటే అంతకు ముందున్న ఏమండి బాగున్నారా, భోజనం చేస్తారా, మీరేంటి మేమేంటి, అదంతా కూడా వాళ్ళు కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిపోయారు. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే వాళ్ళు బయటకు వెళ్ళడం, రావడం, ఇంట్లో ఉండడం అంతే. సో రెగ్యులర్గా కావాల్సిన ఇంటికి కావాల్సిన అవసరాల కోసం సంపాదించడానికి ఆమె ఒక ప్రొఫెసర్ ఉద్యోగం చేస్తుంది, వాళ్ళకి ఒక కాలేజ్ కూడా ఏదో ఉంది, వాళ్ళ హస్బెండ్ ఉన్నారు. ఆయన ఈ రోజు వరకు కూడా అంటే అప్పుడు నేను కేసు కథ కాదు కదా ఈ సినిమా. కాదు. సో అక్కడ నేను కనెక్ట్ అయింది ఏంటంటే ఇప్పుడు ఆ మైండ్లోకి అది ఎలా వచ్చింది ఆమెకి. అంత చదువుకున్న ఆమె ఇద్దరు పిల్లల్ని, తన పిల్లల్ని, ఇద్దరిని ఆడపిల్లల్ని డంబుల్తో కొట్టి చంపేసినంత ఉన్మాదాన్ని ఎవరు ఆమెకి ఇంజెక్ట్ చేస్తుంటారు అన్నప్పుడు కరెక్టే కదా. ఇప్పుడు న్యూమరాలజీ అన్న పేరుతో ఈ అంకెని మీరు యాడ్ చేస్తే మీకు అదృష్టం కలిసి వస్తుందని చెప్పడం ఒకటి, తర్వాత మీ పేరులో ఒక అక్షరం చేసుకుంటే ఎలా వస్తుందని చెప్పడం ఒకటి, ఇది ఒక టైప్ ఆఫ్ నమ్మకం. మీరు ఈ రాళ్ళు పెట్టుకోండి, ఈ రత్నాలు పెట్టుకోండి అన్నది ఒక టైప్ నమ్మకం. మీరు ఈ పూజ చేయండి అని చెప్పడం ఒక నమ్మకం. ఈ పూజలోనే కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మీరు ఒక బలిస్తే ఇలా జరుగుతుందని చెప్పడం ఒకటి, ఆ బలి నరబలే అయ్యే సంఘటనలు ఉన్నాయి. తర్వాత ఇరిడియం కాయిన్, రైస్ పుల్లింగ్ ఇరిడియం కాయిన్ అని ఒకటి వచ్చింది. సో ఇలాంటి చాలా ఈ టైంలో కూడా నడుస్తూనే ఉన్నాయి. అవి రీసెంట్గా జరిగిన ఒక కొడుకు తల్లిని అన్నయ్యని చంపేసి వాళ్ళిద్దరు దెయ్యాలని చెప్పి వీడియో తీసి అది అట్లా ఇన్స్పైర్ అయ్యి కథ రాశారు. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. ఆ లోపల ఉన్న డార్క్నెస్ ఏంటి అన్న బేస్ చేసుకుని అప్పుడు పుట్టిన కథ ఇది. ఈ కథ మీరు రాసిన కథ ప్రొడ్యూసర్ గారు ఎలా యాక్సెప్ట్ చేశారు? ఇది ఒక సినిమా తీద్దామని ఇద్దరం కలిసి ప్లాన్ చేస్తున్నప్పుడు కథ చదవగానే ఏమనిపించింది సార్? కథ చదవగానే ఇది అందరికి కనెక్ట్ అయ్యే కథ, అంటే ఇట్లాంటి కథ అందరికి చెప్పాలి. డార్క్ సైడ్ ఉన్నప్పుడు మనుషులు ఎలా బిహేవ్ చేస్తారు, దాని మూలాన ఏం జరుగుతుంది, బ్యాడ్ ఏంటి గుడ్ ఏంటి అని చెప్పాలనుకుని ఈ కథ చేద్దాం అనుకున్నాం సార్. అనుకున్నప్పుడు ఫస్ట్ ఎవరిని అనుకున్నారు? ఫస్ట్ నేను అనుకుంది హీరోగా నవీన్ చంద్ర గారిని. అంటే డిఫరెంట్ మాటలు మాట్లాడుకున్నాం. అంటే ఫస్ట్ బడ్జెట్ గురించి మాట్లాడాం, ఈ బడ్జెట్లో ఎంత చేద్దాం బడ్జెట్లో అని. ఆ బడ్జెట్ కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నప్పుడు నవీన్ చంద్ర గారిని అనుకున్నాం. నాతో కూడా అన్నారు నవీన్ యాక్టింగ్ నాకు చాలా ఇష్టం సార్. అవునండి, నవీన్ గారు సినిమాలు చూసినప్పుడు ఈ కథకి బాగా చేయగలుగుతారు అనుకున్నారు నవీన్ గారు. సంగతి ఓకే. దివి ఈ సినిమాలో ఎట్టి బస్సులో ఉండాలంటే డైరెక్ట్ గారు క్యారెక్టర్ రాశారంట కదా. ఉండాలని నేను అనలేదండి, అది ఆయన దివి నీకు ముందే పరిచయం డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు? లేదండి. మరి మీకు ఎందుకు అనిపించింది? బిగ్ బాస్ చూసారా? బిగ్ బాస్ చూసినప్పుడు దివి గారు బాగా కనెక్ట్ అయ్యారు. అంటే అదే ఓకే, అర్థమైంది. ఏమంటే అంటే కనెక్ట్ అవడం అంటే ఆ కనెక్ట్ కాదండి, ఇలా కనెక్ట్ కాదు. చెప్పండి. సో యాక్చువల్గా ఏంటంటే రమణ అనే క్యారెక్టర్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ ఆ ఇంటెన్సిటీ ఎవరు చేయగలుగుతారు ఏంటనుకున్నప్పుడు 2-3 పేర్లలో ఫస్ట్ దివి గారు అయితే బాగుంటుంది అని చెప్పేసి డైరెక్టర్ గారు ఇద్దరు అనుకున్నాం. ఇప్పుడు మీరు సినిమా డైరెక్ట్ చేస్తున్నారు కదా? అవునండి. అందులో ఎవరు మెయిన్ క్యారెక్టర్? దివి గారు అండి. మీకు ఇంకెవరిని చూసినా దివి గారు కనిపిస్తారా? ఇప్పుడు ఆవిడ కోసం డైరెక్టర్ అయ్యారు అనుకుంటున్నారు బయట. కాదండి, కాదా? ఆ కథకి ఆమె యాక్టివ్. ఇప్పుడు ఇది ప్రొడక్షన్లో ఉండగా మీరు ఆవిడ కోసం డైరెక్టర్ అయ్యారని? లేదండి, అట్లా పబ్లిక్ టాక్, సినిమా టాక్.
కాదా? కాదండి. అందులో ఆవిడ క్యారెక్టర్ ఏంటి? గ్లామరస్సా లేకపోతే ఇలాగే మంత్రాలు గింత్రాలు ఏమన్నా? అది కూడా సైకలాజికల్ బేస్డ్ అండి. టోటల్గా మీరే తేడా అనమాట. సైకలాజికల్ అని మమ్మల్ని కూడా అలా మార్చేస్తారు. లేదు మంచి చెప్పాలనేది అంతే. ఏంటి చెడ్డ చూపించి ఇలా ఉండకండి, ఇలా ఉండకూడదు. సినిమా అంతా రేప్ సీన్ చూపించి ఇలా ఎవరు రేప్ చేయకండి రా ఆ టైప్. అట్లా కాదండి, అట్లా కాదు. ఏది మంచి ఏది చేయడానికి మన పిల్లలకి మనం పెద్దవాళ్ళు చెప్పినట్టు ఇది కూడా అంతే. చెడ్డ అంతా చూపించి ఇలా ఉండకండి రా. చెడ్డ అంతా చూపించట్లేదండి. చెడ్డ ఆ నాలుగేంటి అంత పొడుగు ఉంది. చూడండి దివి ఏమనిపిస్తుంది నాలుగు చూస్తే నీకు? ఇంటర్వ్యూలో నాలుగు ఎందుకు అంత పొడు, ఆయన ఏదున్నా అన్ని లాగి బయట తీసేస్తారు అన్నారు. అలాగా నాకు నవీన్ యాక్చువల్లీ కళ్ళతో ముక్కుతో బాడీతో అన్నిటితో యాక్ట్ చేస్తారు కదా. ఈ నాలుగు చూసినా నాలుగుతో కూడా వంటింట్లో రొమాంటిక్ సీన్ దేంతో యాక్ట్ చేస్తారు? ఎక్స్ప్రెషన్స్ తో. నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. నిన్న చెప్పు కదా సీన్ ముందు ఆయన పులప్స్ చేస్తుంటే చిన్న భయం వేస్తుందని, దాని గురించి చెప్పు. సో మాది ఒక ఇది చాలా ఇది బిహైండ్ ద కెమెరాస్ మాట్లాడుకుంటుంటే బిహైండ్ కెమెరా కాదు చెప్పు. బిహైండ్ కెమెరా చెప్తా అయితే ఒక సీన్ ఉంది నాకు నవీన్ గారికి ఒక సీన్ ఉంది చాలా ఇంటెన్స్. నవీన్ కి నాకు ఒక సీన్ ఉంది ఇంటెన్స్ సీన్. సరే ఓకే. అయితే ఆ సీన్ కోసం మామూలుగానే నవీన్ పిచ్చకపోయినట్టు యాక్ట్ అంటే చాలా ఇంటెన్స్ గా యాక్ట్ చేస్తాడు. మేము అంటే చాలా సీరియస్ గా చాలా ఇన్వాల్వ్ అయిపోతాడు. చాలా ఇన్వాల్వ్ అయిపోతాడు. సో ఆ రోజు పొద్దున షూట్ కి రాగానే అందరు రండి రండి అని రౌండ్ టేబుల్ ఇలాగే కూర్చొని మేము డైరెక్టర్ గారు మీరు కూడా రండి అని చెప్పి ప్రొడ్యూసర్ గారు మేము అందరం కలిసి కూర్చొని డిస్కస్ చేస్తున్నాము. నవీన్ సీన్ ఏం లేదు, లవ్ మేకింగ్ సీన్ అది. డైరెక్టర్ గారు ఓకే ప్రొడ్యూసర్ ఎందుకు మొత్తం ఏదో ఉంది ప్రొడ్యూసర్ గారు ఏదో తేడా. సో దానికి ఓ డిస్కషన్ అరగంట డిస్కషన్ చాలాసేపు డిస్కస్ చేసి ఇలా లవ్ మేకింగ్ ఎలా చేయాలని డైరెక్టర్ గారు చెప్పి ఆయన చెప్పి కో డైరెక్టర్ ఆగండి మీరు మిమ్మల్ని అడగలేదు. ఓకే నేను మిమ్మల్ని తర్వాత అడుగుతా ఓన్లీ దివి. సో ఈ డిస్కషన్ జరుగుతున్నంతసేపు నాకు భయం వేస్తుంది. ఏంట్రా బాబు నవీన్ ఇంతలాగా ఇన్వాల్వ్ అయిపోయి సార్ని క్వశ్చన్లు అడిగేస్తున్నాడు, రవి గారితో ఇలా చెప్తున్నాడు ఇలా చేద్దామని, నాకు ఇలా చెప్తున్నాడు, మధ్యలో వెళ్ళి పుషప్స్ చేస్తున్నాడు అంటున్నాడు, వైల్డ్ గా మారుతున్నాడు, నరాలన్నీ బయటకు వస్తున్నాయి. నీకు యాంగ్జైటీ వచ్చిందా టెన్షన్ వచ్చిందా? రెండు వచ్చాయి. అమ్మో అని. ఫైనల్ గా నీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పు. సూపర్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. సింగిల్ టేక్ లో చేసేసాము ఇద్దరం కూడా. అంటే మరి వన్ మోర్ చెప్పమన్నా అదే అది చెప్పకుండా వాళ్ళు సింగిల్ టేక్ లో ఓకే చేసి చాలా బాగుంది. యాక్చువల్లీ నవీన్ కి అస్సలు అవసరం లేదు సింగిల్ టేక్. అంతో కొంత నేను ఒకవేళ చేస్తుంటే నాకు ఇంకో టేక్ అవసరం అయ్యేదేమో, కానీ అవసరం పడలేదు. నవీన్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. సూపర్. ఎంత మంచి కంఫర్ట్ అంటే ఎంత మంచి కంఫర్ట్ అంటే నవీన్ నేను అంటే ఏదన్నా ఒక చిన్న ఏదో అనిపిస్తుంది కదా సీన్ అంటే అలాంటి సీన్ చేసినప్పుడు అంటే ఏదో డిస్కంఫర్ట్ ఉంటుంది కదా మన అంటే మిగతా యాక్టర్స్ తో చేస్తున్నప్పుడు ఉండే డిస్కంఫర్ట్ కానీ ఏదైనా ఫీలింగ్ కానీ అలాంటి ఫీలింగ్ అసలు ఏమి ఇవ్వలేదు నవీన్. వెరీ నైస్, వెరీ కంఫర్టబుల్. నీకు ఇలా ఓకేనా, నాకు అలా ఓకేనా, ఇలా చేద్దాం అలా చేద్దాము, ఎంత అంటే అది చాలా బాగా అనిపించింది నవీన్ సైడ్ నుంచి. చాలా చాలా బాగా అనిపించింది. సెకండ్ థింగ్, నవీన్ వర్క్ చేస్తున్న ప్రతిసారి నాకు అనిపిస్తుంది నవీన్ ఏంటి ఇంతలాగా ఇన్వాల్వ్ అయిపోతుంది, ఇంతలాగా. ఇప్పుడు ఈ సీన్ కి కూడా పుషప్స్ ఏంటి ఎందుకంటే అన్ని ఇలా ఇదంతా చాతంతా బయటికి కనిపించడానికి షర్ట్లెస్ కదా. అంటే తను బాడీలో ప్రతి పార్ట్ బాగుండదు, అంటే తను చేసే డయట్ బాగుండదు. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ కూడా మీరు అంటే తను అంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తాడు, ప్రతి సీన్ అంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తాడు, కానీ చాలా కంఫర్ట్ ఇచ్చాడు.